నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన పెళ్ళయ్యాక చూడు ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. అప్పుడప్పుడు వసుంధరే తాను విమర్శించుకుంటూ ఉండేది. అత్తగారు తనకు మడి గురించి చెప్పింది. తను వెళ్ళిపోయాక అలాగే చేయాలంది. అంటే సరిపోతుందిగా. తనకిప్పుడు ఏ పని లేనే లేదు. పిల్ల వంకతో తననే పనిలోకి ఆవిడ రానియటం లేదు. అన్ని పనులు ఆవిడే చేస్తోంది. ఆ మడి బాధ కూడా ఆవిడే పడుతోంది. ఎవరింటికి కబుర్లకు వెళ్ళినా తన గురించి ఎంతో బాగా చెప్తుంది. ఆవిడ తనను మనస్ఫూర్తిగా కూతురి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు తను చిల్లర విషయాలకు బాధపడటం ఎంతవరకు సమంజసం? వీలైనంత వరకు తను ఆవిడని సంతోషపెట్టాలి. ఆత్మవిమర్శ అనంతరం వసుంధర అత్తగారి మనసుకు మరింత ఆహ్లాదం కలిగించేలా ప్రవర్తించసాగింది. అయితే జాతి వైరం ప్రభావం వలన ఆమె మనసులో ఏదో మూల అత్తగారిని తను ఆట పట్టించలేకపోయానే అన్న బాధ లేకపోలేదు. ఆ లోటు బాలరాణి తీర్చింది. సరిగ్గా వసుంధర భోజనానికి కూర్చునే సమయానికి ఎంత నిద్రలో ఉన్నా సరే బాలరాణికి మెలకు వస్తుంది. వెంటనే ఏడుపు మొదలు పెడుతుంది. ఎటొచ్చి దాని ఏడుపుకి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉలికి పడటం లేదు. భయంకర విషం కూడా చిన్న చిన్న డోసులలో నెమ్మదిగా తీసుకుంటే శరీరం దానికి అలవాటు పడిపోయి కొంతకాలం పోయాక పెద్ద పెద్ద డోసులు కూడా శరీరం మీద ప్రభావం చూపించమంటారు. అలాగే బాలరాణి ఏడుపు విషయంలో కూడా ఇంటిల్లిపాది కొంతకాలం తట్టుకోగలిగేసరికి అలవాటు పడిపోయారు. మధ్యాహ్నం 12:30కి రాజారావు ఆఫీసు నుంచి రాగానే భార్యాభర్తలిద్దరూ భోజనానికి కూర్చునేవారు. కంచాలు పెట్టుకొని అన్నం వడ్డించుకునే సమయానికి అందరికీ తెలిసేలా బాలరాణికి మెలకు వస్తుంది. ఉత్తప్పుడు మెలకువకి తల్లి భోజనం చేసే ముందు వచ్చే మెలకువకి తేడా ఉంది. ఈ మెలకువలో బాలరాణికి కోపం కూడా వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడం ఓ పట్టాన సాధ్యం కాదు. పార్వతమ్మ గారు వెళ్ళి మంచం మీద ఉన్న పిల్లని ఎత్తుకుని వస్తుంది. కానీ దాని ఏడుపు ఆగదు. దాన్నోసారి ఈ చంక నుంచి ఆ చంకకు మార్చుకోవాలి. అప్పుడు ఏడుపు తగ్గుమొహం పడుతుంది కానీ ఆగదు. అప్పుడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకుని గాలిలో పైకి కిందకి ఆడిస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల దానికి ఏడవటానికి వీలు కాదో ఏమో, ఏడుపు మాత్రం ఆగిపోతుంది. కానీ ఎప్పుడు ఊపటం ఆపేస్తే అప్పుడు వెంటనే ఏడుపు మళ్ళీ మొదలవుతుంది. 40వ పడిలో పడ్డ పార్వతమ్మ గారు ఆ పిల్లని చేతులతో ఎంతసేపని అలా పైకి కిందకి ఊపగలదు? చివరకు నిస్సహాయరాలై దాన్ని మళ్ళీ మంచం మీదకి పడుకోబెట్టి ఏదో పాట పాడబోతుంది, జోకొట్టబోతుంది. ఏమీ ఫలితం ఉండదు. అప్పుడు రాజారావు చిట్టి చెల్లెళ్ళిద్దరూ రంగంలోకి దిగుతారు. అన్నయ్య తయారు చేసిన పాట వాళ్ళు పాట మొదలు పెడతారు. ఓలవకు ఓలవకు రాజకుమారి, ఓలవకు నీకు లోలాకులు చేయిస్తా రాజకుమారి ఓలవకు. ఇద్దరు లతా ఆశల్లాగా యుగళ గీతం ఆరంభిస్తారు. ఫలితంగా బాలరాణి ఏడుపు ఆగదు. ఈ యుగళ గీతాన్ని వినిపించకుండా ఆపేటంత స్థాయికి కంఠస్వరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కంఠాన్ని పెంచిన కొద్దీ వీళ్ల కంఠము పెరుగుతుంది. అలా కొంతసేపు కంఠస్వరాల మధ్య పోటీ కొనసాగుతుంది. ఓటమి బాలరాణిది మాత్రం కాదు. పార్వతమ్మ గారు దాన్ని తీసుకుని ఊపటం మొదలు పెడతారు. అలా ఊపుతున్నప్పుడు దాని ముఖం చూస్తే ఎవరికైనా నవ్వు పుట్టక మానదు. ధుమ్మలాడిపోతూ ఉంటుంది మొహం. కొర్రలాడుతూ ఉంటాయి చూపులు. అబ్బా, ఎలాంటి కూతుర్ని కన్నావురా నాయనా అని ఆయాసపడుతూ అంటుంది పార్వతమ్మ గారు. రాజారావుకు జాలి, వసుంధరకు నవ్వు. కొద్ది రోజుల అనుభవంతో బాలరాణిని ఊరుకోబెట్టే పద్ధతులు కొన్ని దొరికాయి పార్వతమ్మ గారికి. ఒకసారి మంచం మీద పడుకోబెట్టి ఊరుకోబెట్టడానికి అవస్థలు పడుతూ ఉండగా పార్వతమ్మ గారిని చీమ కుట్టింది. వెంటనే ఆవిడ మంచం మించి కిందకు గెంతింది. హఠాత్తుగా బాలరాణి ఏడుపాపి నవ్వుమొహం పెట్టింది. బాలరాణి ఏడుపాపిన విషయాన్ని ఇంటిల్లిపాది తక్షణం గుర్తించారు. అది ఏడుపాపగానే ఇంట్లో తుఫాను శాంతించినట్లయింది. బాలరాణి ఏడుపాపటానికి కారణం గ్రహించిన పార్వతమ్మ గారు అది మళ్ళీ ఏడుపు మొహం పెట్టేలోగా మళ్ళీ మంచం ఎక్కి దూకారు. బాలరాణి ఆనందించింది. అలా ఆవిడ పాపం కోడలి భోజనం అయ్యే వరకు దూకుతూనే ఉన్నారు. రాజారావు అనుకుంటూ ఉండేవాడు, రోజల్లా క్రికెట్ ఆడి అలసిపోయేవారు ఉంటారు, టెన్నిస్ ఆడి అలసిపోయేవారు ఉంటారు, పని చేసి అలసిపోయేవారు ఉంటారు. కానీ మా అమ్మ పాపం పిల్లని ఆడించి అలసిపోతుంది. బాలరాణి కొన్ని గొప్ప పనులు కూడా చేసింది. అంతవరకు ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉండిపోయిన కళలనది పార్వతమ్మ గారి నుంచి బహిర్గతం చేసింది. వాటిలో నాట్యం, అభినయం కూడా ఉన్నాయి. చేతులు పడిపోయేలా ఊపటం కంటే ఈ 2 కళలు ఉపయోగించటం వలన ఎక్కువ అలసిపోకుండా బాలరాణిని ఊరుకోపెట్టచ్చునని పార్వతమ్మ గారు గుర్తించింది.
మొహంలో రకరకాల భావాలు చూపించటం, అభినయం, కళ్ళు తిప్పటం, కనుబొమ్మలు ఎగరేయటం, నాలుక బయటపెట్టడం, పళ్ళు బయటపెట్టి భయంకరంగా నవ్వటం, ముఖాన్ని వికృతంగా కదపటం, ఇలా ఒకటేమిటి కొన్ని లక్షల భంగిమలు ఉపయోగించి ఆవిడ మనవరాలి కోపోద్రేకాన్ని తగ్గిస్తూ ఉండేది. నాట్యం సంగతి సరే సరి, ఆవిడ ఎలా ఎగిరినా బాలరాణి మహదానంద పడిపోయేది. దాన్ని సంతోషపెట్టడం కోసం ఆవిడ బహుశా భాంగ్రా, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, రాక్ అండ్ రోల్ వగైరా అన్ని రకాల నాట్యాలు చేసుంటుంది. ఇవన్నీ కొడుకు కోడళ్ల కంట పడకూడదని ఆవిడ ప్రయత్నించింది. అయితే ఆవిడ తలుపులు వేసి అభినయం కానీ నాట్యకళ కానీ ప్రారంభించగానే రాజారావు, చిట్టి చెల్లెళ్ళిద్దరూ భోజనం చేస్తున్న అన్న వదిలిని పిలుచుకుని వచ్చేవారు. తలుపు సందుల నుంచి ఆ దృశ్యం నవ్వు పుట్టించేదిగా ఉన్నప్పటికీ ఆవిడ అవస్థకు రాజారావు దంపతులిద్దరికీ బాధ కూడా కలిగేది. ఎదుటి వారి కుర్చీలో నుంచి జారిపోవటం లాంటి కొన్ని దృశ్యాలు నవ్వకూడనివైనా నవ్వు పుట్టిస్తాయి. అలాంటిదే ఈ దృశ్యమును. ఈ విధంగా బాలరాణి నాయనమ్మను బాధించి తల్లికి కొంత ఉపశాంతి కలగచేయటమే కాకుండా అత్తాకోడళ్ల అనుబంధాన్ని మరింత పెంచి జాతి వైరం నుంచి వారిని దూరం చేయటానికి కూడా కారకురాలయ్యింది. ఎంత కోపమైనా 4 తిట్లతో చల్లారిపోతుంది. అలాగే అత్తగారిని ఆటలు పట్టించాలన్న వసుంధర కోరిక ఇప్పుడు పూర్తిగా నశించిపోయి ఆవిడ పరిస్థితికి జాలిపట్టడం ఆరంభించింది. తను వెళ్ళిపోతే ఈ పిల్లతో కోడలు ఇలాంటి అవస్థలు ఎలా పడుతుందో అని అత్తగారు జాలిపడేది. ఇలా ఒకరి మీద ఒకరు జాలిపడటం ప్రారంభించాక అత్తాకోడళ్ల మధ్య అనురాగం ఎక్కువైంది. నారదుడు లోక కళ్యాణార్థం కలహాలు సృష్టిస్తాడు. బహుశా బాలరాణి కూడా సత్ఫలితాలను ఆశించే ఇంట్లో అందరినీ కష్టపెట్టుంటుంది. తాను ఆశించిన ఫలితం చేకూరగానే బాలరాణి కొంచెం శాంతించింది. ఒక వారం 10 రోజులు అది చాలా బుద్ధిగా మసులుకుంది. ఆ సమయాన్ని రాజారావు సద్వినియోగపరుచుకున్నాడు. తల్లి చేత పూరి యాత్ర చేయించాడు. నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం వారు ప్రదర్శించిన చంద్రశిలను చూపించాడు. అతి చిన్న వయసులోనే చంద్రశిలను కాంచిన ఘనత దక్కించుకున్న భారతీయులలో మన బాలరాణి కూడా ఒకతే అని గర్వంగా చెప్పుకోవచ్చు. బాలరాణికి 3వ నెల దాటేసరికి పార్వతమ్మ గారికి ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు రాసాగాయి. పిల్లలు పని చేసుకోలేకపోతున్నామని, తొందరగా రమ్మనమని తల్లికి ఉత్తరాలు రాశారు. వెళ్ళాలని మరీ అంత ఇదిగా లేకపోయినా వెళ్ళక తప్పదని పార్వతమ్మ గారికి తెలుసు. మనవరాలు తనను ఇబ్బంది పెడుతున్నా అవి ఆమెకు మధురంగానే ఉన్నాయి. కానీ అక్కడ కూడా అందరూ చిన్నపిల్లలు. అందులోనూ వెంకట్రామయ్య గారు ఓ పట్టాన సర్దుకుపోయే మనిషి కాదు. ఆయన కన్నీ అమర్చి పెట్టడానికి ఆవిడకే ఒక్కొక్కసారి తల ప్రాణం తోకకొస్తూ ఉంటుంది. ఆవిడ ఏ ఆలోచనలో నుంచి బయటపడకుండానే ఉత్తరం పత్రం లేకుండా ఒక రోజున వెంకట్రామయ్య గారే వచ్చేశారు. ఆయన రాక ఇంటిల్లి పాదిని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంటి దగ్గర పిల్లలందరినీ వదిలేసి ఎలారా బుద్ధేసిందబ్బా ఈ మనిషికి అని తనలో తనే గొణుక్కుంది పార్వతమ్మ గారు. పార్వతమ్మ గారిని తక్షణం ప్రయాణం కట్టించాలని, ఒక్కసారి మనవరాల్ని చూడాలన్న అభిలాషతో వచ్చారు వెంకట్రామయ్య గారు. మనవరాల్ని చూడగానే ఆయనకు ఆసువుగా కవిత్వం పుట్టుకొచ్చింది. అప్పటికప్పుడు ఒక పద్యం అల్లి రాగయుక్తంగా పాడారాయన. అప్పుడప్పుడే తెలతెలవారుతోంది. ఆ సమయంలో బాలరాణి ఇంకా మెలకుగానే ఉంది. తన పెద్ద పెద్ద కన్నులతో తాతగారి వంక ఆశ్చర్యంగా చూస్తూ శ్రద్ధగా పద్యం వింది. దాని శ్రద్ధను గమనించి వెంకట్రామయ్య గారు పొంగిపోయారు. రాగయుక్తంగా మరొక పద్యం చదివారాయన. ఈసారి బాలరాణి ముఖంలో ఆనందం కూడా కనపడింది. ఆయన మరొక పద్యం చదివారు. అప్పుడు బాలరాణి గట్టిగా నవ్వింది. అలా నవ్వటం అదే ప్రథమం దానికి. పార్వతమ్మ గారు బుగ్గలు నొక్కుకుంటూ, అయ్యో అయ్యో ఏం విడ్డూరమమ్మా, ఎన్నాళ్ల నుంచి చాకరీ చేస్తున్నాను, ఒక్కసారైనా నవ్వలేదు సరిగదా, నన్ను చూస్తేనే ధుమధుమలాడిపోతుంది పిల్ల. తాతగారు ఈవేళ వచ్చి ఒక్క పద్యం చదివేసరికి దానికి ఎంత సంబడం వచ్చింది అంది. వెంకట్రామయ్య గారు చాలా సంబరపడ్డారు. ఆయన అమాంతం మనవరాలను ఎత్తుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయి ఓ కుర్చీలో కూర్చుని బోలెడు పద్యాలు చదివారు. అవన్నీ బాలరాణి ఓపికగానూ ఆనందంగానూ వింది. ఇంతకాలానికి ఆనందాన్ని ప్రత్యక్షంగా వ్యక్తపరుస్తూ తన పద్యాలు ఎన్నైనా వినగల శ్రోత లభించటం ఆయనకు ఆనందంగా ఉంది. బాలరాణి అంటే ఇంట్లో అందరికీ సరదాయే. ఇప్పుడు దాని ఏడుపు కూడా తగ్గింది. అన్నింటికీ మించి ఆ కళ్ళల్లోని తెలివితేటలు, పాటలు పద్యాలు వింటున్నప్పుడు దాని కళ్ళు చూస్తూ ఉంటే దానికి అవి అర్థమవుతున్నాయా అనిపిస్తుంది. మనోరాలి ముచ్చట్లలో పడి వెంకట్రామయ్య గారు వచ్చిన పని మర్చిపోయి 3 రోజులు అతి సరదాగా గడిపేశారు. పార్వతమ్మ గారు పోరాటం వల్లనే ఆయన వచ్చిన పనిని బయటపెట్టి ప్రయాణానికి సిద్ధపడ్డారు. మరొక 2 రోజుల్లోనే ఆయన రాజారావు కుటుంబాన్ని మినహాయించి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయాక ఇల్లు చిన్నపోయింది. 1-2 రోజులు రాజారావుకి వసుంధరకు కూడా ఏమీ తోచలేదు. క్రమంగా మళ్ళీ కొత్తగా మారిన పాత వాతావరణానికి అలవాటు పడ్డారు. బాలరాణి ఇప్పుడు ఆటే ఏడవటం లేదు. ఎంత బాగా తగ్గించేసిందంటే కాలనీలో చాలామంది మీ అమ్మాయి ఏడుపు ఇప్పుడు ఆటే వినిపించడం లేదే అని అడిగే స్థితికి వచ్చింది. కొంతమంది బాలరాణి ఏడుపు వినిపించక రాజారావు ఊళ్ళో లేడేమో అనుకున్నారట. మరికొంతమంది భార్యను మళ్ళీ పుట్టింటికి పంపించేశాడా అనుకున్నారట. ఏడుపు తగ్గించటం మాత్రం కాక ఇప్పుడది బాగా నవ్వుతోంది కూడా. ఉంగ లాంటి మాటలు కొంచెం స్పష్టంగా అనగలుగుతోంది. చేతికి ఏదైనా ఇస్తే అందుకుని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెలియనిది చేతకానిది ఏమిటంటే నోట్లో వేలు వేసుకోవటం. అందుకు బాలరాణి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలురాలయ్యింది. ఈ విషయంలో రాజారావు 1-2 సార్లు రవి దంపతుల సలహా కూడా అడిగాడు. వాళ్ళు మరేం పర్వాలేదని, ఆ అలవాటు కాకపోవటమే మంచిదని చెప్పారు. బాలరాణి సినిమాల విషయంలో తల్లిదండ్రుల నాట్య బాధించలేదనే చెప్పచ్చు. నెల నిండిన వారం రోజులకే అది అర్ధరాత్రి సినిమా చూసింది. అదే దాని తొలి చిత్రం. ఆ తర్వాత 10 కమాండ్మెంట్స్, ప్రిన్స్ వగైరా కొన్ని సినిమాలు చూసింది. పార్వతమ్మ గారు వెళ్ళిపోయే ముందు చూసిన ఆఖరి సినిమాలో మాత్రం బాలరాణి కొద్దిగా అల్లరి పెట్టింది. కారణం ఏమిటంటే దానికి ఇప్పుడిప్పుడే తెలివితేటలు కొద్దిగా వస్తున్నాయి. ఎత్తుకున్నంత మాత్రాన దానికి తృప్తిగా ఉండటం లేదు. వెలుతురు కూడా కావాలిట. సినిమా హాల్లో చీకటిగా ఉంటుంది కదా, అందువల్ల బయటికి పోయేదాకా ఏడుస్తుంది. దాంతో తప్పనిసరిగా భార్యాభర్తల్లో ఒకరు కొంత సినిమా మిస్ కావాల్సి వచ్చేది. దీనికి రాజారావు కొంతసేపు ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. థియేటర్కు అతను బ్యాటరీ లైట్ కూడా తీసుకువెళ్ళి బాలరాణి ఏడుపు మొదలు పెట్టగానే దానికి కనపడి మిగతా ప్రేక్షకులకు డిస్టర్బ్ కలిగించని విధంగా బ్యాటరీ లైట్ వేసేవాడు. ఆ వెలుతురులో తను ఒకరి ఒడిలో ఉన్నానన్న తృప్తిలో బాలరాణి ఆనందంగా కాలం గడిపేసేది. నవంబర్ నెల నుంచి భువనేశ్వర్లో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువైన ఆ చలి జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. తిరగటం అలవాటైన రాజారావు దంపతులు ఆ చలిలోనే బయటికి పోతూ ఉండేవారు. కూతురికి చలిగాలి తగలకుండా ఉండటం కోసం వాళ్ళు దాని చెవులు జేబు రుమాలతో కప్పి చూశారు. తలను చెవులను కప్పే టోపీ పెట్టి చూశారు. అయితే తల మీద గుడ్డ తీసే వరకు ఏడుస్తూనే ఉండేది. అందువలన ఏ రక్షణ లేకుండానే అది చలిలో తిరిగేది. కానీ ఆ చలికి పూర్తిగా తట్టుకుని నిలబడింది. చలికి బాలరాణి చెలించదనటానికి మరొక తార్కాణం. అది ఐసు ముక్కను నోట్లో ఉంచుకుని చప్పరించింది. గొడవ చేయకుండా ప్రశాంతంగా మరీ చప్పరించింది. ఏడ్పు ఎక్కువగా అలవాటైన బాలరాణికి టీకాలు వేయించుకున్నప్పుడు ఊరికే ఓ ఏడ్పు ఏడ్చి ఊరుకుందంటే కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. అంతేకాదు, టీకాలు పొక్కి ఒకరోజు జ్వరం కాసినప్పుడు కూడా అది తల్లిదండ్రుల్ని బాధించలేదు. అది బుద్ధిగా ఉండటం ద్వారా తల్లిదండ్రుల వద్ద నుంచి మరింత సానుభూతి సంపాదించుకుంది. బాలరాణికి 5వ నెల రాకుండానే బోర్లా పడింది. ఆ రోజున వసుంధర బొబ్బట్లు వేసి రవి దంపతులకు మరో 2-3 తెలిసిన తెలుగువారికి ఇచ్చింది. 5వ నెలలో బాలరాణికి చిగుళ్ళు గట్టిపట్టడం ప్రారంభమైంది. అంతేకాదు, విరోచనాలు కూడా ఆరంభమయ్యాయి. చాలా ఎక్కువగా అవుతూ ఉండేవి దానికి విరోచనాలు. డాక్టర్ దగ్గరకు పరిగెడితే ఆయన నవ్వి ఊరుకున్నాడు. రాజారావు కంగారుగా మరొకసారి తన ఉదంతం వెలిబుచ్చబోతే డాక్టర్ అతన్ని వారించి విరోచనం లక్షణాల గురించి వివరాలు అడిగి, కంగారు పడకు, పిల్లలకు పళ్ళు వచ్చే ముందు విరోచనాలు అవుతాయి. బహుశా మీ అమ్మాయికి పళ్ళు వస్తూ ఉండొచ్చు. పళ్ళ విరోచనాలు అయితే మందు అనవసరం, కానీ ఎందుకైనా మంచిది అని కొన్ని ఎర్ర బిళ్ళలిచ్చి తడవకు ఒకదానిలో 4 వంతు చొప్పున రోజుకు 3 తడవలు ఇమ్మని చెప్పాడు. బహుశా అవి పళ్ళ విరోచనాలే అయ్యుంటాయి. ఆ మందు ప్రభావం ఏమీ కనపడలేదు. 4 రోజుల అనంతరం వాటంతటా అవే తగ్గిపోయాయి. కానీ కొన్ని విశేషాలు మాత్రం జరిగాయి. అప్పుడప్పుడే పుంజుకొని కొద్దిగా పుష్టి చేయబోతున్న బాలరాణి మళ్ళీ చిక్కిపోయి పూర్వం కంటే సన్నగా అయిపోయింది. అది అలా ఉంచి మొదటి నుంచి తియ్యని రుచికరమైన పదార్థాలకు అలవాటు పడిన బాలరాణి జిహ్వ డాక్టర్ ఇచ్చిన చేదు మందును అంగీకరించలేకపోయింది. అతి కష్టం మీద దంపతులిద్దరూ కలిసి దాని నోట్లోకి మందును ఎక్కించేవారు. తత్ఫలితంగా బాలరాణి విషయం తెనాలి రామలింగడు పిల్లి కథలా అయింది. అప్పటి నుంచి ఎంత రుచికరమైన పదార్థాలను నోటి వద్ద పెట్టినా మూతి బిగించేయటం నేర్చుకుంది. ఆ మూతి బిగింపులోనూ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. దాని చేత కమలాఫలం తొనలు తినిపించడం కానీ తేనె తాగించడం కానీ ఆ తర్వాత నెల రోజుల వరకు అస్సలు సాధ్యపడలేదు. నెమ్మదిగా అది మందు విషయం మర్చిపోగలిగింది. కానీ ఎందువలనో తేనె పట్ల మాత్రం విరక్తి కలిగింది. బోర్లా పట్టం వచ్చాక పాకటానికి బాలరాణికి ఎంతో కాలం పట్టలేదు. దానికి పాకటం వచ్చాకనే రాజారావుకి అసలైన ఇబ్బందులు ఎదురుకాన ఆరంభించాయి.
అది చంకలో ఉండటానికి ఇష్టపడక పాకాలని మనసు పడుతూ ఉండేది. క్రింద పడుకోబెట్టగానే పాకటానికి ఒక 2-3 ప్రయత్నాలు చేసేది. కొంచెం దూరం పాకాక బుర్ర నిలపటానికి శక్తి చాలేదు కాదు. ఫలితంగా అప్రయత్నంగా దాని నోరు నేలను చుంబించటము, అది కెవ్వు మనటము జరిగేది. అది ఏడుపు మొదలుపెట్టిందంటే దాన్ని ఊరుకోబెట్టగల వ్యక్తి అంటూ ఉంటే వసుంధర మాత్రమే. దాని ఏడుపును ఉపసంహరించే శక్తి రాజారావుకు లేకపోవటం వలన ఆ దంపతులు ఎదుర్కొన్న కొన్ని చిక్కులు ఇవి. ఓసారి వసుంధర గారెలు వేద్దామని మినపప్పు రుబ్బుతూ ఉండగా బాలరాణికి యాక్సిడెంట్ అయింది. మధ్యలో వసుంధర లేవాల్సి వచ్చింది. అయితే రుబ్బుతున్నది గారెల పప్పు. పిండి అట్టే నానటానికి వీల్లేదని ఆమె మదన పడుతూ ఉండగా వీరయోధుడిలా రాజారావు ముందడుగు వేసి, సరే నేను రుబ్బుతానులే అన్నాడు. ఆ పని భర్తకు చెప్పటానికి వసుంధరకు మనసొప్పలేదు. అవును కాదు అనే సావకాశం బాలరాణి ఇవ్వటం లేదు. వాక్సూరత మాత్రమే ఎందుకని రాజారావు కార్యరంగంలోకి దిగాడు. ఫలితంగా రుబ్బురోలు పత్రం వాయువేగంతో రోట్లో తిరిగింది కానీ పప్పు అట్టే నలగలేదు. అతని వేళ్లు మాత్రం 1-2 సార్లు నలిగాయి. అసహాయురాలై బాధగా భర్త వైపే చూస్తున్న వసుంధరకు కళ్ళ నీళ్లు తిరిగాయి. పాపం రాజారావు ఎప్పుడూ రుబ్బురోలు పత్రం చేతపట్టినవాడు కాదు. విధం చెడినా ఫలం దక్కలేదు. అతనికి రుబ్బడం చేతకాక పిండి చాలాసేపు నానిపోయింది. కూతురు శాంతించాక వసుంధర తానే అది రుబ్బి పూర్తి చేసి అందులో తగినంత ఉప్పుడు నూక కూడా వేసి మర్నాటికి ఇడ్లీ పిండి కింద తడిపి పెట్టి ఆ రోజుకు ఉప్మా చేసింది. అయితే అసలు కష్టం ఆ రోజు మధ్యాహ్నం పక్కింటి ముసలమ్మ గారు పలకరించినప్పుడు కనిపెట్టింది వసుంధర. మీ ఆయన చేత కూడా పప్పు రుబ్బిస్తున్నట్టున్నావే అంది ముసలమ్మగారు వెటకారంగా. ఎదురు చూడని ఈ ప్రశ్నకు వసుంధర తత్తరపడి జవాబిచ్చేలోగానే, ఆడపనులు చేసే మగాడు పైకి పోలేడు, నీ మేలు కోరే చెప్తున్నాను, మీ ఆయన చేత అటువంటి పనులు చేయించక సుమి అందావిడ. అప్పటికి వసుంధర తేరుకుని, అబ్బే లేదండి, ఆయన చేత రుబ్బించడం ఏంటి, నేనే రుబ్బుతున్నాను అని అబద్ధమాడింది. ముసలమ్మగారు ఆ అబద్ధాన్ని వెంటనే నమ్మేసినట్లే కనపడింది. నేను అనుకున్నానులే, నువ్వు బుద్ధిమంతురాలివి, మొగుడికి అలాంటి పనులు చెప్పవని. అది సరే కానీ పిండి నువ్వే రుబ్బావనుకో, మరి రుబ్బేటప్పుడు గాజులు మాత వినపడలేదే అని అడిగేసింది. అమ్మో అసాధ్యురాలే అనుకుంది వసుంధర. కానీ తమాయించుకుని, మొన్న ఓసారి ఇలాగే రుబ్బుతూ ఉంటే గాజు పోతే పోయింది కానీ పచ్చడి కూడా అవతల పారేయాల్సి వచ్చింది, అందుకని అప్పటి నుంచి రుబ్బే ముందు గాజులు తీసేస్తున్నాను అంది తాపీగా. వెంటనే సమాధానం ఇవ్వగలిగినందుకు తను తాను అభినందించుకుంది కూడా ఆమె. అలాంటిదేదో ఉందని నేను అనుకోకపోలేదులే అంది ముసలమ్మగారు. అయితే అమ్మాయి, పెద్దదాన్ని చెప్తున్నాను విను. స్త్రీకి మంగళసూత్రము గాజులే ముఖ్యం. ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ వాటిని తీయకు. తీస్తే నీ మొగుడికి కష్టాలు వస్తాయి తెలిసిందా? అయినా ఎప్పుడో చచ్చిపోతామని ఇప్పటి నుంచి తిండి తిప్పలు మానుకుని ఏడుస్తూ కూర్చుంటున్నావా? అలాగే పగిలిపోతాయని గాజులు తీసేయటం మంచిది కాదు. మరొకసారి అలా చేస్తే నేను ఊరుకొని తెలిసిందా అందావిడ ఆజ్ఞాపూర్వకంగా. అలాగేనండి అంది వినయంగా వసుంధర. తమ సంభాషణ సారాంశాన్నంతా ఆ సాయంత్రం భర్తకు చెప్పి పగలబడి నవ్వింది వసుంధర. రాజారావుకు అంత నవ్వు రాలేదు. అతను ముందు ముందు జరగబోయే ప్రమాదాల గురించి ఆలోచిస్తున్నాడు. అయితే ఆవిడ అంత శ్రద్ధగా మనంటి విషయాలను గమనిస్తూ ఉంటే కష్టమే అన్నాడు అతను. అందుకు జవాబుగా వసుంధర నవ్వేసి, పాపం ఆవిడ తప్పేం లేదండి, వంటిళ్ళు మరీ ఒకదాన్నొకటి ఆనుకుని ఉన్నాయి కదా, మీ మగాళ్ళకి అంత దృష్టి ఉండదు కానీ ఈ ఇంట్లోవన్నీ ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోవన్నీ ఈ ఇంట్లోకి అని చక్కగా వినిపిస్తాయి. నిజానికి వాళ్ళ ఇంట్లో కబుర్లు నేను బోలెడు విన్నాను, ముఖ్యంగా వంటింటి కబుర్లు అంది. రాజారావు భయపడే సమస్య 3 నెలల్లోనే మళ్ళీ వచ్చింది. వసుంధర పప్పు రుబ్బటం మొదలుపెట్టిన 5 నిమిషాల్లో బాలరాణి కోపం వచ్చేసింది. రాజారావు రుబ్బురోల దగ్గరికి వెళ్ళాడు. పత్రం మాత్రం తిరుగుతూ ఉండగానే ముసలమ్మగారు తలుపు తట్టేసింది. గబగబా బాలరాణిని భర్తకిచ్చేసి కొద్దిగా రుబ్బురొట్లోని పచ్చడి చేతికి అంటించుకొని తలుపు తీసింది వసుంధర. కొంచెం ఉప్పు ఉంటే ఇయ్యమ్మా అంది ముసలమ్మగారు. ఆవిడ కళ్ళు తీక్షణంగా వసుంధర చేతుల్ని పరీక్షిస్తున్నాయి. తొందరగా ఆవిడకి ఉప్పు ఇచ్చేసి చేతులు కడుక్కొని బాలరాణిని తీసుకుంది వసుంధర. ఆవిడెందుకు వచ్చిందో తెలుసా? గాజుల చప్పుడు వినపడక అసలు విషయం కనుక్కుందామని అంది వసుంధర. బాలరాణి వసుంధర ఒడిలో ప్రస్తుతానికి ఊరుకుంది. అయితే ఒక్కటే ఉపాయం, ఇది నా దగ్గర ఉండదు. నీ దగ్గర ఉన్నంతసేపు ఏ పని లేకుండా ఊరికే ఉండే బదులు నేను కూడా రుబ్బటం నేర్చుకోవటం శ్రేయస్కరం. కానీ నేను రుబ్బితే మనకి ముసలమ్మగారి బెడద ఒకటి ఉంది. ఆ బెడద లేకుండా ఉండాలంటే ఒక పని చేయాలి, నేను గాజులు వేసుకోవాలి అన్నాడు రాజారావు.
బాగుందండి వరస. పచ్చడి రుబ్బటం కోసం గాజులు ఎంచుకుంటారేమిటి అంది వసుంధర నవ్వును నొక్కిపడుతూ. అదే నోయ్, పచ్చడి రుబ్బటం కాకపోతే ఏదైనా దంపుతూ ఉండొచ్చు. ఇంట్లో మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉన్నప్పుడు ఒకరికొకరు సాయపడకుండా ఎలా కుదురుతుంది? అంచేత దీనికి ఒక ఉపాయం ఆలోచించక తప్పదు. పక్కింటి ముసలమ్మ గారిని తృప్తిపరుస్తూ మన పనులు మనం చేసుకోవాలంటే నేను గాజులు తొడుక్కోక తప్పదు అన్నాడు రాజారావు. మీకంత మనసుగా ఉంటే నేనెందుకు కాదనాలి అంది. వెంటనే రాజారావు వసుంధర గాజులు దాచుకునే పెట్టి తీసి చూశాడు. అందులో ఓ డజన్ గాజులున్నాయి. కానీ ఒక్కటి అతని చేతికి సరిపోయేదిలా లేదు. ప్రయత్నించబోగా ఒక గాజు చిట్లిపోయింది కూడా. మీరు నా గాజులు పగలగట్టొస్తున్నారో అంటూ వసుంధర విసుక్కుంది. ఫలితంగా భార్య భర్తలిద్దరూ పుత్రరత్నంతో సహా కలిసి ఓ గాజుల షాపుకి వెళ్ళారు మర్నాడు. ఎవరికండి, పాపకా మీకా అన్నాడు గాజులు అతను వసుంధరను ఉద్దేశించి. కాదు నాకు అంటూ పరధ్యానంగా చేయి చాపిన రాజారావును చూసి షాపు వాడు నవ్వగా అతను నాలిక ఖర్చుకుని, మా అత్తయ్యకు కావాలి, ఇంచుమించు నా చేతికెక్కే సైజులో ఉండాలి అన్నాడు. షాపు వాడోసారి రాజారావు చేయి పరీక్షించి, ఆడవాళ్ళ చేతులు ఇంత లావుగా ఉండవు సార్, అమ్మగారి చేయి చూసి అంతకంటే కొంచెం పెద్దవిస్తాను, బాగానే సరిపోతాయి అంటూ రాజారావు మాట వినకుండా ఒక సైజు గాజుల్ని తీసి ధర చెప్పి ఎన్నిమ్మంటారు అని అడిగాడు. రాజారావు కొంచెంసేపు ఆలోచించాడు. పక్కింటి ముసలమ్మ గారికి బాగా వినపడాలంటే వీలైనన్ని ఎక్కువ గాజులుండాలి. మోత తక్కువైతే మళ్ళీ ఆవిడకి అనుమానం రావచ్చును. ఈ అభిప్రాయంతో 2 డజన్లు కావాలి అన్నాడు అతను. వసుంధరకు నవ్వాగలేదు. మరొక 2 డజన్లు తీసుకోకూడదు అంది నెమ్మదిగా భర్తతో. షాపువాడు గాజులు ప్యాక్ చేసి ఇచ్చాక డబ్బులు ఇచ్చేసి అందరూ బయటకు వచ్చారు. మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వచ్చాక, ఈ రోజు నుండి రుబ్బటం నేర్చుకోవటం మొదలు పెడతాను అన్నాడు అతను. అదృష్టవశాత్తు అప్పుడు బాలరాణి నిద్రపోతోంది. వసుంధర గాజులు తీసుకుని వచ్చింది. రాజారావు చేతికి ఆ గాజులు ఎక్కడం కొంచెం కష్టమే అయ్యింది. 2-3 గాజులు ఎక్కించాక తర్వాత సులువుగానే ఎక్కాయి. ఆ చేతికో 1/2 డజను, ఈ చేతికో 1/2 డజను గాజులు ఎక్కించింది వసుంధర. ఓసారి రుబ్బురోలు దగ్గరకు వెళ్ళి పొత్రాన్ని తిప్పి చూశాడు అతను. గాజులు గలగలమన్నాయి. మీ చేతికి గాజులు చాలా నిండుగా ఉన్నాయండి అంది వసుంధర. చీర కట్టుకుని గాజులు వేసుకుని పిండి రుబ్బుతూ ఉంటే మిమ్మల్ని చూడాలని హఠాత్తుగా నాకు కోరిక కలిగిందండి అంది. సంతోషించాలే కానీ నానబెట్టిన పెసరపప్పు పట్టుకురా అన్నాడు రాజారావు. పక్కింటి ముసలమ్మ గారి పెత్తనాలకి పోయింది కదా, ఇప్పుడు గాజులు ఎందుకులేండి, మామూలుగా ప్రయత్నించకూడదు అంది వసుంధర. ఏమో, మధ్యలో రావచ్చును, అయినా చేతికి గాజులతోటే కదా ప్రాక్టీస్ చేయాల్సింది అంటూ అతను పెసరపప్పును రోట్లో వేసి రుబ్బటం ఆరంభించాడు. గాజులు గలగలలాడుతున్నాయి. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. రాజారావు గారు అంటూ. పీలిచిన కంఠస్వరాన్ని బట్టి వచ్చింది రవి అని తెలిసిపోయింది. రాజారావు కంగారుగా లేచిపోయాడు రుబ్బురోల దగ్గర నుంచి. నెమ్మదిగా భార్యను పక్క గదిలోకి పిలిచి గాజులు తీసేయి అన్నాడు. నిశ్శబ్దంగా వసుంధర గాజులు తీయటానికి ప్రయత్నించింది, కానీ అవి ఓ పట్టాన ఊడి రావటం లేదు. రాజారావు గారు, ఈసారి తలుపులు కొంచెం గట్టిగానే బాదాడు. రాజారావు కంగారు హెచ్చింది. త్వరగా అన్నాడు. అవతల ఆయనంతసేపు నిలబడితే ఏం బాగుంటుందండి అంది వసుంధర. అయినా ఈ గాజులు ఎవరు వేసుకోమన్నారు మిమ్మల్ని, ఏమైనా అంటే వినరు. రాజారావు గబగబా లుంగీలో నుంచి ప్యాంటులోకి షర్టు కూడా వేసుకుని 2 చేతుల్ని ప్యాంటు జేబుల్లోకి తోసేశాడు. సరే వెళ్ళి తలుపు తీ అన్నాడు. వసుంధర పరుగున వెళ్ళి తలుపు తీసి, నేను పిల్లదాన్ని జోగు కొడుతున్నాను, ఆయనేమో బాత్రూంలో ఉండిపోయారు, తలుపు తీయటం ఆలస్యమైంది అంది. మరేం పర్వాలేదు కానీ మీ ఆయనతో పనుంది, అర్జెంటుగా ఓసారి ల్యాబొరేటరీ దాకా వెళ్ళాలి అన్నాడు. అప్పుడే పక్క గదిలో నుంచి జేబుల్లో చేతులు పెట్టుకుని రాజారావు ప్రవేశించాడు. ఏమిటి సార్ అంటూ. మీ రూమ్ తాళాలు ఒకసారి కావాలండి, అక్కడ నేను ఒక పుస్తకం మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకోవాలి అన్నాడు రవి. తాళాలు ప్యాంటు జేబులోనే ఉన్నాయి, కానీ చేతిని బయటికి తీసేది ఎలా? అందువల్ల రాజారావు పక్క గదిలోకి వెళ్ళి తాళాలు బయటికి తీసి అక్కడున్న గూట్లో పెట్టి వసు అని పిలిచాడు. భార్య రాగానే, తాళాలు కనపడటం లేదు, నువ్వు కూడా చూడు ఒకసారి, ఈ గూట్లో ఉన్నాయేమో చూడు అన్నాడు. అంటూ తాళాలు భార్యకు చూపించి మళ్ళీ చేతుల్ని ప్యాంటు జేబులోకి తోసేశాడు. భలేవారండి, ఎదురుగా ఉన్నవే మీకు కనిపించవు అంటూ వసుంధర తాళాలు పట్టుకొచ్చింది. జేబులో చేతులతో రాజారావు ఆమెను అనుసరించాడు. తాళాలు అందుకుని, చాలా థ్యాంక్స్ అండి అంటూ రవి గుమ్మం దాకా వెళ్ళి చటుక్కున్న వెనక్కు తిరిగి, ఒక్క షేక్ హ్యాండ్ పారేస్తారా అన్నాడు. ఎందుకు అన్నాడు కంగారుగా రాజారావు. మీ థీసిస్ గురించి అనఫిషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని
మధ్యాహ్నం మీరు చెప్తే నేను విని ఊరుకున్నాను కదా. కంగ్రాచులేషన్స్, బలంగా మీ చేతుల్ని షేక్ చేద్దామని అన్నాడు రవి. తన కంగారుని అణుచుకుంటూ, మనసులో అభిమానం ఉండాలి కానీ పైకి చెప్పాలిటండి ఇలాంటివి, మరేం పర్వాలేదు అన్నాడు రాజారావు. అలా అనేస్తే ఊరుకోవటమానా అని మళ్ళీ మా ఆవిడ దెబ్బలాడుతుంది అన్నాడు రవి. మీరెక్కడ ఊరుకున్నారు, కాంగ్రాట్స్ చెప్పారుగా, చాలా థ్యాంక్స్ అండి. అయినా అఫీషియల్గా పూర్తి ఇన్ఫర్మేషన్ రానియండి. ఇప్పటికి ఒక ఎగ్జామినర్ రిపోర్ట్ మాత్రమే వచ్చిందిట అన్నాడు రాజారావు. ఏ కళనున్నాడో ఓకే అని వెళ్ళిపోయాడు రవి. అతను వెళ్ళిపోగానే రాజారావు వెళ్ళి గాజులన్నీ పగలగొట్టేశాడు. వసుంధర ప్రాణం ఒసూరుమంది. ఆ తర్వాత రాజారావు మరి రుబ్బురోలు జోలికి వెళ్ళలేదు. తన బ్యాంకు నిల్వంతా ఊడ్చేసి అనేక ఇతర ఖర్చులు వాయిదా వేసి అతను ముందుగా ఒక చిన్న ఎలక్ట్రిక్ గ్రైండర్ కొన్నాడు. ఆ విధంగా బాలరాణి తల్లికి మరో సహాయం చేసి ఆమెకు శ్రమ తగ్గించింది. పొట్టతో పాకటం వచ్చిన అతి కొద్ది కాలంలోనే అది మోకాళ్ళ మీద పాకటం మొదలుపెట్టింది. శారీరకంగా పుష్టి చేయకపోయినా దాని తెలివితేటలు దినదిన అభివృద్ధి చెందసాగాయి. చెప్పుకోదగ్గ అనారోగ్యం కూడా దానికి ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి బాలరాణికి పాటలంటే చాలా ఇష్టం. ఆ కాలనీలో పాటలు బాగా పాడే శంకరం గారు ఒక అతనున్నాడు. అతను తెలుగువాడు. శాస్త్రీయ సంగీతాన్ని ఆరాధించేవాడు. కొన్ని పాత సినిమా పాటలు మాత్రమే వచ్చినవాడు. అతని కంఠం చాలా శ్రావ్యంగా ఉంటుంది. చక్కగా పాడే నేర్పు అతనికుంది. పాడాలన్న కోరిక కూడా ఉంది. కానీ పాడించుకునే రసికులే తక్కువ ఆ కాలనీలో. తెలుగు వాళ్ళు ఏ విధమైన వేడుకలు జరుపుకున్నా శంకరం పాట పాడి తీరాల్సిందే. శంకరంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే అతను అడగటమే తడువుగా పాడటం మొదలు పెడతాడు. అతను భార్య సమేతంగా ఎవరిళ్లకు వెళ్ళినా వాళ్ళు అతన్ని పాడమని అడుగుతూ ఉండటం, వెంటనే అతను పాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. శంకరానికి రాజారావుతో మంచి దోస్తీ ఉంది. కానీ ఇటీవల 3-4 నెలలుగా అతను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బాలరాణికి 7వ నెల నడుస్తూ ఉండగా రాజారావే ఓ రోజు శంకరాన్ని ఆహ్వానించాడు. మా అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇష్టం. రేడియోలో పాటలు వస్తూ ఉంటే అది అలా వింటూ పాడుకుంటూ ఉంటుంది. జో కొడుతూ జోలపాట పాడితే ఆసక్తిగా వింటుంది. పాడటం చేతగానే నా పాటలకే అది పరవశిస్తుంది. ఒకసారి మీరొచ్చి మా ఇంట్లో పాడాలి, మా అమ్మాయికి ఆనందం కలిగించాలి అన్నాడు రాజారావు శంకరాన్ని ఆహ్వానిస్తూ. ఆ ఆహ్వానాన్ని మన్నించి అతను ఆ రోజు సాయంత్రం వారి ఇంటికి వచ్చాడు. అయితే బాలరాణికి శంకరం రాక అంత నచ్చినట్లు లేదు. శంకరం వచ్చి ఎత్తుకోగానే అది ఏడ్చింది. దాని ఏడ్పును లెక్క చేయకుండా అతను ఆడించబోగా అది ఎంత పిసరు కూడా నవ్వలేదు. అయినా శంకరం దాన్ని వదలకపోయేసరికి ఆఖరి ప్రయత్నంగా అతని మీద వచ్చిపోసింది. రాజారావు చాలా నొచ్చుకొని వెంటనే దాన్ని తను తీసుకున్నాడు. టక్కున ఊరుకుంది బాలరాణి. కాసేపు శంకరం దంపతులు రాజారావు దంపతులు ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నారు. కొంచెంసేపు కబుర్లు అయ్యాక తన ఉనికి గురించి మర్చిపోయి అదే పనిగా కబుర్లు చెప్పుకుంటున్న పెద్దవాళ్ల మీద అలిగింది బాలరాణి. అలకను ఏడుపు ద్వారా ప్రకటించింది. వెంటనే రాజారావు, శంకరం గారు మీరు పాడాలి, మా అమ్మాయి ఏడుపు వెంటనే కట్టేస్తుంది అన్నాడు. అతను అలా అనటానికి కారణం లేకపోలేదు. బాలరాణి ఓ మాదిరిగా ఏడుస్తున్నప్పుడు తన చిన్న పాట పాడగానే ఏడుపు మానేసి పాట వినేది. శంకరం పాట మొదలుపెట్టాడు. ఒక పాత తెలుగు సినిమా పాట అతను పాడటం మొదలుపెట్టిన తక్షణమే బాలరాణి ఏడుపు మానేసింది. 1-2 చరణాలు కుతూహలంగా వింది. మరొక చరణం నడుస్తూ ఉండగా కెవ్వుమంది. అప్పటికి శంకరం పాట పాడుతూ తన్మయావస్థలో ఉన్నాడు. అతనికి బాలరాణి ఏడుపు వినిపించలేదు. అతను పాటను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే బాలరాణి తను కూడా స్థాయిని పెంచుతూ ఏడవసాగింది. కొంత పాట జరిగేసరికి శంకరానికి తన పాట తనకే వినిపించని స్థితి రాగా చటుక్కున్న కళ్ళు తెరిచి పరిస్థితి చూసి పాట సగంలోనే ఆపేశాడు. అదేమిటో గాని బాలరాణి కూడా ఏడుపు ఆపేసింది. నా పాట మీ అమ్మాయికి నచ్చినట్టు లేదు అన్నాడు శంకరం కొంచెం చిన్నబుచ్చుకుని. అబ్బే అదేం కాదు, దీనికి హఠాత్తుగా తెక్కొస్తూ ఉంటుంది, మళ్ళీ హఠాత్తుగా పోతూ ఉంటుంది అంది వసుంధర. ఇందాకటి పాట పూర్తి కాలేదు, పూర్తి చేసేయండి అన్నాడు రాజారావు. ఎందుకండి ఏమైనా కబుర్లు చెప్పుకుందాం అంది శంకరం భార్య. అలా కాదు, పాడాల్సిందే, ఆయన పాట విని ఎంతకాలమైందో అంది వసుంధర. పాడండి సార్ అన్నాడు రాజారావు. శంకరం ఇందాకటిది కాకుండా మరొకటి పాడతాను అంటూ మరొక తెలుగు పాట అందుకున్నాడు. అతని మొదటి చరణం ముగియకుండానే బాలరాణి ఏడుపు లంకించుకుంది. అతను పాట సగంలో ఆపేశాకనే అది ఏడుపు మానింది. విచిత్రమైన ఈ ప్రవర్తన రాజారావును ఆశ్చర్యపరచటమే కాక ఇబ్బంది కూడా పెట్టింది. శంకరం సగంలో ఆపాక అందరూ 1 నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు.
ఆ నిశ్శబ్దాన్ని ఎలా భేదించాలో, సంభాషణ ఎలా మొదలు పెట్టాలో రాజారావుకు తోచటం లేదు. ఆ సమస్యను చివరికి శంకరం భార్య పరిష్కరించింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.